ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. బయటకు వెళ్లే మనుషులు నీళ్లు తాగడం, తలపై టోపీ లేదా గుడ్డ కప్పుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఎండలో ఎక్కువసేపు నిలిచే కారు పరిస్థితి గురించి చాలా మంది ఆలోచించరు. కానీ అధిక ఉష్ణోగ్రతలు కారుపై కూడా ప్రభావం చూపుతాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వాహనం పనితీరు తగ్గడమే కాకుండా ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. మరి ఇలాంటి సమయంలో కారుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కారును ఎండలో ఎక్కువసేపు పార్క్ చేయకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు చెట్టు నీడలో లేదా షెడ్ ఉన్న ప్రదేశంలో పార్క్ చేయడం మంచిది. నేరుగా సూర్యకిరణాలు పడితే కారు ఇంటీరియర్ ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా అవుతుంది. దీంతో డాష్ బోర్డ్, సీట్స్, స్టీరింగ్ వంటి భాగాలను దెబ్బతీసే అవకాశం ఉంది. అందువల్ల కారు ఎండలో ఉండాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కారు గాజులపై సన్షేడ్లు ఉపయోగించడం చాలా ఉపయోగకరం. ఇవి సూర్యకిరణాలను తగ్గించి లోపలి వేడి తగ్గిస్తాయి. అలాగే కారులోకి వెళ్లే ముందు కొన్ని నిమిషాలు డోర్లు ఓపెన్ చేసి బయటి గాలి లోపలికి లేదా లోపలి గాలి బయటకు వెళ్లేలా చూడాలి. ఆ తర్వాతనే ఏసీ ఆన్ చేయాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టైర్లపై కూడా ఎండ ప్రభావం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల టైర్ ప్రెషర్ పెరిగి బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి తరచూ టైర్ ప్రెషర్ చెక్ చేయడం అవసరం. అలాగే కూలెంట్, ఇంజిన్ ఆయిల్ లెవెల్స్ కూడా సరైన స్థాయిలో ఉన్నాయో లేదో పరిశీలించాలి. ఇవి తగ్గిపోతే ఇంజిన్ ఓవర్ హీట్ అవుతుంది. కారులో ప్లాస్టిక్ బాటిల్స్, లైటర్లు, పవర్ బ్యాంకులు వంటి వస్తువులు ఎండలో వదిలేయడం ప్రమాదకరం. ఇవి అధిక వేడితో పేలే అవకాశం ఉంది. కాబట్టి అవసరం లేని వస్తువులు కారులో ఉంచుకోవడం మంచిది. ఎండలో ఉన్నవారు కారులోకి వెళ్లే ముందు కొన్ని నిమిషాలు ఏసీ ఆన్ చేసి కూల్ చేయడం మంచిది. అలాగే నీళ్లు వెంట తీసుకెళ్లడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే కారు సురక్షితంగా ఉండటమే కాకుండా ప్రయాణం కూడా సౌకర్యవంతంగా ఉంటుంది.